Good evening, everyone. Before starting today's Bank SSC current affairs, let me make a small announcement. సో మన ఇన్స్టిట్యూట్లో బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి కరెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఆఫర్ చేయడం అనేది జరుగుతుందమ్మా. దానికి కూడా మీకు కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫీజుల వివరాలు ఎలా ఉన్నాయి చూడండి. సో మనకి బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి కోర్సెస్ మీరు మన ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సెస్ తీసుకున్నా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి జాయిన్ అయితే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే మేము ఉండడం అనేది జరుగుతుంది. ఫ్యాకల్టీ విషయానికి వస్తుందంటారా, క్వాంట్ అండ్ అర్థమెటిక్కి మనకి దీపక్ సార్ ఉంటారు. సో ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేసి అలాట్మెంట్ కోసం ఆయన వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి రోహిత్ సార్ ఉంటారు. రోహిత్ సార్ ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేసి అలాట్మెంట్ కూడా రీసెంట్గా తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ నేను ఉండడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్కి మనం సురేష్ సార్ ఎలాగూ ఉంటారు. చక్కగా ఇంగ్లీష్ కూడా మీరు నేర్చుకునేటటువంటి ఇది ఉండడం అనేది జరుగుతుంది. చాలా తక్కువ కాస్ట్కి, చాలా తక్కువ ప్రైస్కి మీకు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. చూడండి, ఓన్లీ రికార్డెడ్ కావాలి సార్, నేను లైవ్ అటెండ్ అవ్వను, రికార్డెడ్ చూసుకుంటాను, ఐఎమ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు బ్యాంక్ కోర్సెస్ అనుకుంటే సింగిల్ పేమెంట్ పేరు చేస్తే బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ 10,000కే రావడం అనేది జరుగుతుంది. ఏంటండి ఈ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ? బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో మీకు ఆర్బీఐ గ్రేడ్ బి, నాబార్డ్, సెబీ గ్రేడ్ ఏ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. ఐబీపీఎస్, ఎస్ఎస్సి సీజీఎల్ ఇవి ఎలాగో కాంప్లిమెంటరీగా వస్తాయి. అర్థమైందా? సో ఇవన్నీ కలిపి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అన్ని మీకు అన్ని కలిపి రావడం అనేది జరుగుతుంది. బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ తీసుకున్నారనుకోండి, సింగిల్ పేమెంట్ చేస్తే 7,000 రూపీస్కే వస్తుంది. బ్యాంక్ ఇన్ఫినిటీ 5,000 రూపీస్కి, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 2,500 రూపీస్కి, క్వాంట్ ఇన్ఫినిటీ 2,000కి, బ్యాంకింగ్ అవేర్నెస్ 1,000, కరెంట్ అఫైర్స్ 1,000కి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేయగలిగితే, లైవ్ కూడా కావాలి సార్ లైవ్ అటెండ్ అవుతానంటే బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ 13,000 రూపీస్ అవుతుంది. బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 9,000, బ్యాంక్ ఇన్ఫినిటీ 7,000, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 3,000, క్వాంట్ ఇన్ఫినిటీ 2,500. క్వాంట్ మనకు దీపక్ సార్ చెప్తారు, అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఏమో మనకు రోహిత్ సార్ చెప్తారు. చెప్పాను కదా, ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్ మనకు సురేష్ సార్ చెప్తారు, కరెంట్ అఫైర్స్ నేను చెప్తానమ్మా. లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు కావాలంటే బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ 15,000 రూపీస్ ఇన్స్టాల్మెంట్స్లో మీరు కట్టుకునేటటువంటి ఆప్షన్ ఉంది. ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే మీకు 15,000 అవుతుంది. 5,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 10,000 రూపీస్ 2 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టుకోవచ్చు. బ్యాంక్ ఇన్ఫినిటీ 8,000 అవ్వడం అనేది జరుగుతుంది. సో చక్కగా మీరు కట్టుకోవడానికి ప్రయత్నించండి. చక్కగా జాయిన్ అవ్వండి అమ్మ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎవ్వరూ అందించరు. లైఫ్ టైం వ్యాలిడిటీ తో మీకు అందిస్తున్నటువంటి కోర్స్. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అస్సలు ఒమ్ము కాదు, మీరు ఉద్యోగంతోనే బయటకు వెళ్తారు. అర్థమైందా? సో బాగా ప్రిపేర్ అవ్వండి. మమ్మల్ని నమ్మకం ఉంచండి. మీకు అర్థమయ్యే రీతిలో ఫ్రమ్ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎన్నిసార్లు అడిగినా మీకు ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అందులో గ్యారంటీ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. అంటే మీకు అర్థం, మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది. మీరే బాస్గా ఉంటారు ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో. అర్థమైందా? దాంతోపాటు ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చక్కగా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. ఈ మేడంకి మీరు చక్కగా ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? సో ఇక్కడ పైన కూడా కనిపిస్తుంది కదా ఫర్ అడ్మిషన్స్, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మొదటిది చూడండి, మొదటి ఆర్టికల్ ఇంటర్నేషనల్ లేబర్ డే గురించి మాట్లాడుకుంటున్నాం, లేదా మే డే అని కూడా అంటాం. ఎప్పుడు మే 1న దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో లేబర్ డే ఈజ్ అన్ యాన్యువల్ హాలిడే టు సెలబ్రేట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ వర్కర్స్ యొక్క అచీవ్మెంట్స్, వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా త్యాగాలు ఈ ఎకనామిక్ గ్రోత్లో వాటిని మనం ఇది చేసుకుంటూ, వాటిని గుర్తుపెట్టుకుంటూ ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ లేబర్ డే అనేది లేబర్ యూనియన్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి రావడం అనేది జరిగిందమ్మా. సో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే బ్రిటన్లో మొదలైందో దాని తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎండ్ అయినప్పుడు వర్కింగ్ క్లాస్కి క్యాపిటల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరిగేది. సో అప్పుడు వర్క్ 8 అవర్సే ఉండాలి అని చెప్పి 8 అవర్ డే మూవ్మెంట్ లేదా లేబర్ యూనియన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అప్పుడు మనకి మేడే లేదా లేబర్ డే అనేటటువంటి ఏదైతే ఉంటుందో అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. ఒక డే సెలబ్రేట్ చేయాలి, వర్కింగ్ క్లాస్కి కూడా ఉండాలని చెప్పి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో మే 1st ఈజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ వర్కర్స్ ఆర్ ఇంటర్నేషనల్ లేబర్ డే డెడికేటెడ్ టు వర్కర్స్ అండ్ లాబొరేటర్స్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ
కోసం ఇది చేసేటటువంటి డే ఏంటి? మే 1. దిస్ డే సెలబ్రేట్స్ లేబరర్స్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు బీ అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. లేబరర్స్ ఎవరైతే ఉంటారో, వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ హక్కులు, రైట్స్ ఏవైతే ఉంటాయో రైట్స్ కూడా వాళ్ళు తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుందాం. ఇది ఎప్పుడు 8 అవర్ డే మూమెంట్ ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి ఇది రావడం అనేది జరిగింది. సో ఇది సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కరీబియన్ ఎవరైతే ఉంటారో అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నార్త్ అమెరికాలో అంత సెలబ్రేట్ చేసుకోరు, ఎందుకంటే నార్త్ అమెరికా ఈజ్ కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ ఇది కదా. సో మీకు యూఎస్ఏ లాంటి కంట్రీస్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ కదా, అక్కడ ఎక్కువగా ఇది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరగదు. బట్ యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, కెనడా వీటిలో లేబర్ డే ఏదైతే ఉంటుందో లేబర్ డే అనేది డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్. మే 1ని సెలబ్రేట్ చేసుకోరు కానీ ఒక్కొక్క డేలో సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇండియా ఫస్ట్ లేబర్ డేని మే డే ఏదైతే ఉంటుందో 1923లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. దాన్ని ఏమన్నారు అంటే అంతర్రాష్ట్రీయ శ్రామిక్ దివస్ ఆర్ కామ్గర్ దిన్ అని చెప్పి పేర్కొనడం అనేది జరిగింది. ఈ పేరుతో 1923లో మొదటిసారి ఇది చేయడం అనేది జరిగింది. అప్పుడు వర్కర్స్ యూనియన్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మూమెంట్స్ అనేవి జరిగాయి. ఇండియన్ నేషనల్ మూమెంట్లో వాళ్ళు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. Peter J. McGurry, a carpenter and labor union leader, was the person who came up with the idea of Labor Day. పీటర్ జే మెక్గరీ ఎవరైతే ఉన్నారో ఈయన లేబర్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకోవాలి. లేబర్స్కి వాళ్ళ రైట్స్ ఏవైతే ఉన్నాయో రైట్స్ తెలియాలి, దాంతోపాటు వాళ్ళ తాలూకా వర్క్, వాళ్ళ తాలూకా సాక్రిఫైసెస్ని గుర్తించుకుంటూ ఒక డే ఉండాలని చెప్పి ఆయన డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. హీ థాట్ అమెరికన్ వర్కర్స్ షుడ్ బి ఆనర్డ్ విత్ దేర్ ఓన్ డే. అమెరికన్ వర్కర్స్కి ఒక డే అనేది ఉండాలి, వర్కర్స్ని ఆ రోజు ఆనర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇది చేశారు. హీ ప్రపోజ్డ్ హిజ్ ఐడియా టు న్యూయార్క్ సెంట్రల్ లేబర్ యూనియన్ ఎర్లీ ఇన్ 1882. 1882లోనే న్యూయార్క్ యొక్క సెంట్రల్ లేబర్ యూనియన్కి తన ఐడియాని ప్రపోజ్ చేశారు. అండ్ దే బాట్ ద హాలిడే వాజ్ ఏ గుడ్ ఐడియా టూ. సో అప్పుడు వాళ్ళు మే డే ఏదైతే ఉంటుందో మే డేని ఒకదాన్ని సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని చెప్పి 1883 నుంచి ఈ మే డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకమ్మా? వర్కర్స్ యొక్క సాక్రిఫైసెస్, దాంతోపాటు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆనర్ చేయడానికి, దాంతోపాటు వాళ్ళ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ డేని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మే 1. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ ఆర్టికల్. సెంటర్ లెట్ అవుట్ ఇన్ అడ్వాన్స్ ఓవర్ 8,873 crore rupees ఫర్ ఎస్డిఆర్ఎఫ్ టు ఆల్ స్టేట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం అడ్వాన్స్గా 8,873 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఒక స్పెషల్ డిస్పెన్షన్గా. అర్థమైందా? సో రాష్ట్రాలు అనేవి దీనిలో 50% ఆఫ్ ది అమౌంట్ వాళ్ళు కేటాయించినటువంటి డబ్బుల్లో 50% సగం డబ్బులని కోవిడ్-19 కంటైన్మెంట్ మెజర్స్ కోసం వాడుకోవచ్చండి. ఆక్సిజన్ జనరేషన్ కోసం, దాంతోపాటు హాస్పిటల్స్, వెంటిలేటర్స్, దాంతోపాటు అంబులెన్స్ సర్వీసెస్ స్ట్రెంథన్ చేయడం కోసం, కోవిడ్-19 హాస్పిటల్స్, క్వారంటైన్ సెంటర్స్ నియమించడం కోసం, దాంతోపాటు థర్మల్ స్కానర్స్, పర్సనల్ పీపీఈ కిట్స్ అండ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్, టెస్టింగ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఎక్విప్ చేయడం కోసం రాష్ట్రాలు అందులో సగం డబ్బుల్ని వాడుకోవచ్చు. ఇంకొక సగం ఎందుకు ఉంచారు? ఏమైనా కొత్త న్యాచురల్ కెలామిటీ వస్తే వాటి కోసం ఉపయోగపడతాయి కాబట్టి సో 50% థ్రెషోల్డ్ అనేది పెట్టారు. The Finance Ministry has released the amount ahead of the normal schedule of the first installment of స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో సో దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. మామూలుగా అది జూన్లో రిలీజ్ అవుతుంది, జూన్లో రిలీజ్ అవ్వకుండా అడ్వాన్స్గా ముందుగానే మనకి మేలోనే ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? హౌవెవర్ ఇన్ రిలాక్షన్ ఆఫ్ ద నార్మల్ ప్రొసీజర్ నాట్ ఓన్లీ ద రిలీజ్ ఆఫ్ ఎస్డిఆర్ఎఫ్ హ్యాస్ బీన్ అడ్వాన్స్డ్, ద అమౌంట్ హ్యాస్ ఆల్సో బీన్ రిలీజ్డ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద యూటిలైజేషన్ సర్టిఫికేట్. మామూలుగా ఇది చేయడమే కాకుండా ఈ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. స్టేట్స్ తాలూకా దీనిలో ఇది కూడా ఇది అవ్వడం అనేది జరిగింది. వితౌట్ టేకింగ్ ఎనీ పర్మిషన్ ఫర్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ లేకుండా ముందుగానే ఈ తాలూకు డబ్బు ఏదైతే ఉంటుందో డబ్బుని మనకి క్రెడిట్ చేయడం అనేది జరిగింది. ఇదే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఎందుకు? కోవిడ్-19 కేసెస్ అనే కోవిడ్-19 సెకండ్ వేవ్ అనేది పెరుగుతుంది కదా, సో ఆక్సిజన్ షార్టేజ్ అనేది ఉంటుంది, సో పీపీఈ కిట్స్ అవసరం. దాంతోపాటు ఈ పీపీఈ కిట్స్, మాస్క్స్ వీటన్నిటి ఏమంటాం? యాంటీ పాండమిక్ మెటీరియల్స్ అంటాం. సో యాంటీ పాండమిక్ మెటీరియల్స్ అనే అవసరం కదా, అందుకోసం వాటిని సప్లై చేయాలని చెప్పి అవి మన రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. చూడండి. సో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చూడండి. ఎన్ఎఫ్ఏఐ బ్రింగ్ అవుట్ రిచ్ ట్రెజర్ ఆఫ్ ఆడియో రికార్డింగ్స్ ఆన్ అకేషన్ ఆఫ్ 151st బర్త్డే యానివర్సరీ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే. సో మనకి నేషనల్ ఫిలిం ఆర్కీవ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఎన్ఎఫ్ఏఐ ఏదైతే ఉంటుందో అది
సో వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ అయినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే ఎవరైతే ఉన్నారో ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని చెప్పి ఈయన అనడం అనేది జరుగుతుంది. ఈయన తాలూకా 151st బర్త్ యానివర్సరీ ఏదైతే ఉంటుందో 151వ జన్మదిన వేడుకలు ఏవైతే ఉంటాయో వాటిలో భాగంగా రిచ్ ట్రెజర్ ఆఫ్ ఆడియో రికార్డింగ్స్, దాని దగ్గర ఉన్నటువంటి ఆడియో రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేసింది. ఏంటి సార్ ఈ ఆడియో రికార్డింగ్స్ ఆఫ్ 8000 minutes ఆఫ్ వెటరన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, పాత ఫిల్మ్ ఆర్టిస్టుల తాలూకా ఇంటర్వ్యూస్ కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు దాంతోపాటు వాళ్ళ పాటలు కానీ వాళ్ళ తాలూకా మాటలు కానీ ఇవన్నీ రిలీజ్ చేయడం అనేది జరిగిందాం. అర్థమైందా? ఎక్కడో చరిత్ర పుటల్లో ఉండేటటువంటి వాటన్నిటిని పబ్లిక్ డొమైన్లో పెట్టడం అనేది జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ ద సైలెంట్ ఎరా ఆఫ్ ఇండియన్ సినిమా అసలు మేల్కొనే టైం ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి దేర్ ఆర్ ద ఫ్యాసినేటింగ్ టేల్స్ ఆఫ్ జర్నీస్ ఆఫ్ యాక్టర్స్ యొక్క జర్నీస్, టెక్నీషియన్స్ యొక్క జర్నీస్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, స్టూడియో ఓనర్స్, వీళ్ళ తాలూకా జర్నీ ఏదైతే ఉంటుందో ఎలా అంతవరకు వచ్చారు, ఎలా సినిమాలు తీసేవాళ్ళు అని వాళ్ళ మాటల్లోనే ప్రజలు వినేటట్టుగా ఈ తాలూకా సిస్టమ్ ఏదైతే, ఈ తాలూకా ఆడియో రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆడియో రికార్డింగ్స్ అనేవి బయట పెట్టడం అనేది జరిగింది. ఎందుకోసం అని బయట పెట్టారు? దాదాసాహెబ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అయినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే ఎవరైతే ఉన్నారో ఆయన 151వ జన్మదిన వేడుకలు బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని కండక్టెడ్ మోస్ట్లీ ఇన్ ద 1980s. దీస్ ఇంటర్వ్యూస్ ఆర్ 1980లో ఎక్కువగా కండక్ట్ చేయడం అనేది జరిగిందంట. అండ్ దే వర్ రికార్డెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఓరల్ హిస్టరీ ప్రాజెక్ట్ ఆఫ్ ఎన్ఎఫ్ఏఐస్ రీసెర్చ్ ప్రోగ్రామ్. ఎన్ఎఫ్ఏఐ యొక్క రీసెర్చ్ ప్రోగ్రాంలో భాగంగా దాన్ని రికార్డ్ చేయడం అనేది జరిగిందంట. అండ్ ఇట్ ఫీచర్స్ లాంగ్ ఇంటర్వ్యూస్ ఆఫ్ పైనోరింగ్ ఫిల్మ్ పర్సనాలిటీస్, అద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్, యాక్టర్స్, డైరెక్టర్స్, స్టూడియో ఓనర్స్, వాళ్ళ తాలూకా ఇంటర్వ్యూస్, వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ జీవితాల స్టోరీలు, దాంతోపాటు ఎనక్డోట్స్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ సినిమా. సో సినిమా ప్రపంచం ఏదైతే ఉంటుందో అది దాని గురించి ప్రపంచానికి తెలియనటువంటి చాలా విషయాలు వాళ్ళు పంచుకున్నారు. ఆ విషయాలన్నింటినీ 8000 minutes ఆఫ్ ఇవేవైతే ఉంటాయో ఆ రిచ్ సోర్స్ ఆఫ్ ఆడియో రికార్డింగ్స్ని మన వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఎవరండి? నేషనల్ ఫిల్మ్ ఆర్కీవ్ ఆఫ్ ఇండియా. అది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. చూడండి. సో నెక్స్ట్ ఆర్టికల్లో ఏం చెప్పారో చూడండి. ఐఎన్బి మినిస్ట్రీ అసెంబుల్ ఇయర్ లాంగ్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ సత్యజిత్ రే. మనకి ఐఎన్బి మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది సంవత్సరం పొడుగున సత్యజిత్ రే ఈజ్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అండి. ఈజ్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్, ఈజ్ ఎ గ్రేట్ రైటర్, ఈజ్ ఎ గ్రేట్ ఇల్లుస్ట్రేటర్, గ్రేట్ గ్రాఫిక్ డిజైనర్ అండ్ మ్యూజిక్ కంపోజర్. ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన తాలూకా ఈ లెజెండరీ ఫిల్మ్ మేకర్ తాలూకా బర్త్డే సెలబ్రేషన్ 1921లో పుట్టారు. సో 2021కి 100 సంవత్సరాలు అవుతుంది కదా. సో ఈ సెంటనరీ ఏదైతే ఉంటుందో సెంటనరీ సెలబ్రేషన్స్ని సంవత్సరం పాటు సెలబ్రేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్, ఈ దేశవ్యాప్తంగా అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా. హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ ఇన్ అడ్వర్టైజింగ్ అండ్ ఫౌండ్ ఇన్స్పిరేషన్ ఫర్ హిస్ ఫస్ట్ ఫిలిం పాథర్ పంచాలి వైల్ ఇలిస్ట్రేటింగ్ ద చిల్డ్రన్స్ వెర్షన్ ఆఫ్ ద నవల్ బై విభూతి భూషణ్ బండోపాధ్యాయ యొక్క నవల్ ఏదైతే ఉంటుందో ఆ నవల్ నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఈయన తన ఫస్ట్ ఫిలిం అనేది తీయడం అనేది జరిగింది. అది ఏంటమ్మా? పాథర్ పంచాలి. ఈ ఫిల్మ్ అనేది ఇంటర్నేషనల్ ఫేమ్ అనేది ఈయనకి తీసుకురావడం అనేది జరిగింది, ఆయన తాలూకా ఫస్ట్ ఫిలిం. సో రే వెంట్ ఆన్ టు మేక్ గ్రేట్ ఫిలిమ్స్ సచ్ యాజ్ చారులత, దాంతోపాటు అగాంతక్, దాంతోపాటు నాయక్, ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆయన తీయడం కూడా జరగడం అనేది జరిగింది. అతను గొప్ప రైటర్ కూడా అండ్ మేకింగ్ ద ఫ్యాబులస్ లర్త్ ఫ్లూడా అండ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ షోంకు ఏ పాపులర్ పార్ట్ ఆఫ్ బెంగాలీ లిటరేచర్ సంబంధించినట్టు గొప్ప పాత్రలు ఈ సినిమాలకు తీసుకెళ్లడం అనేది జరిగింది, గొప్ప పాత్రలు నేను రాయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్డ్ హిమ్ విత్ భారత్ రత్న, ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ 1992. 1992లో మన తాలూకా సత్యజిత్ రే గారికి భారత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది భారతరత్న ఇచ్చి సత్కరించడం అనేది జరిగిందాం. ఇదే మనకి ఇప్పుడు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వగలరనే అనుకుంటున్నారు. పీడిఎఫ్ కావాలి అంటే మీరు చక్కగా మన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ నెంబర్కి ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో మీకోసమే చెప్తున్నాను, ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, మీకోసమే. మీకు చాలా వ్యాలిడిటీ ఉంది, ఇంత లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇంత ఎవ్వరు మాకు తెలిసినంత వరకు ఇవ్వరు. సో మీకోసం మేము ఇన్నిసార్లు చెప్తున్నాను, ట్రై టు జాయిన్ ద కోర్స్. చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి. సో చైనా అన్వీల్డ్ కోర్ మాడ్యూల్ ఆఫ్ ఇట్స్ స్పేస్ స్టేషన్. సో చైనా అనేది మీ అందరికీ తెలుసు 2022 కల్లా తనకంటూ ఓన్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాకుండా తనకంటూ ఓన్ స్పేస్ స్టేషన్ అనేది కట్టుకోవాలనుకుంటుంది, అలాంగ్ విత్ రష్యా అండ్ అలాంగ్ విత్ ఇండియా. ఇవి కూడా యాస్పిరేషనల్గా ఉన్నాయి, రష్యా అండ్ ఇండియా కూడా ఓన్ స్పేస్ స్టేషన్ కోసం. దానికి సంబంధించినటువంటి కోర్ మాడ్యూల్ అంటే కంపోనెంట్, అది అక్కడ పైన అసెంబుల్ చేయడానికి కింద వచ్చి పార్ట్స్ అనేవి వేరువేరుగా తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. సో కోర్ మాడ్యూల్, స్పేస్ స్టేషన్ యొక్క కోర్ మాడ్యూల్ని
లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో కికింగ్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ కీ లాంచ్ మిషన్స్ దట్ ఎయిమ్ టు కంప్లీట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్టేషన్ బై ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. మొత్తం 11 లాంచెస్ అనేవి చేస్తారు. 11 లాంచెస్లో ఈ కంపోనెంట్స్ అనేవి పైకి తీసుకెళ్తారు. పైన వీటన్నింటిని స్పేస్ స్టేషన్ తాలూకు ఇవేవైతే ఉంటాయో వాటి అసెంబుల్ చేస్తారు. స్పేస్ స్టేషన్ అంటే ఏంటి అంటే మన తాలూకు ఆస్ట్రోనాట్స్ హ్యాబిటేట్గా ఆస్ట్రోనాట్స్ అనే వాళ్ళు స్పేస్లో ఉండడానికి, దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి వసతి అని అర్థం. అర్థమైందా? సో వాళ్ళకొక ప్లేస్ అని అర్థం. ఓకేనా? రైట్. ద లాంగ్ మార్చ్ 5B Y2 రాకెట్ క్యారింగ్ ద టియాన్హే మాడ్యూల్. టియాన్హే మాడ్యూల్ ఏదైతే ఉంటుందో దిస్ మాడ్యూల్ ఈజ్ కోర్ మాడ్యూల్. కోర్ మాడ్యూల్ అంటే వెరీ ఇంపార్టెంట్ మాడ్యూల్, వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పేస్ స్టేషన్. దాన్ని ఎవరు తీసుకెళ్లారు? లాంగ్ మార్చ్ 5B Y2 రాకెట్ ఏదైతే ఉంటుందో ఇది పైకి తీసుకెళ్లడం అనేది జరిగింది. బ్లాస్టెడ్ ఆఫ్ ఫ్రమ్ ద వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సైట్ ఆన్ ద కోస్ట్ ఆఫ్ సదర్న్ ఐలాండ్ ప్రావిన్స్ ఆఫ్ హైనాన్. సో చైనా కింద ఒక ఐలాండ్ ప్రావిన్స్ అనేది ఉంటుంది, ఇలా ఉంటుందమ్మా. సో అదేంటి? హైనాన్ ప్రావిన్స్. అక్కడ ఉన్నటువంటి వెన్చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సైట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఈ లాంగ్ మార్చ్ 5B Y2 రాకెట్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంచ్ చేశారు. దాంతోపాటు మనకి టియాన్హే మాడ్యూల్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళడం అనేది జరిగింది. దిస్ టియాన్హే మాడ్యూల్ విల్ యాక్ట్ యాజ్ ద మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ హబ్ ఆఫ్ ద స్పేస్ స్టేషన్ టియాంగాంగ్. స్పేస్ స్టేషన్ పేరేం పేరు? టియాంగాంగ్. ఓకేనా? సో ఇది కంట్రోల్ హబ్గా ఉండడం అనేది జరుగుతుంది. టియాంగాంగ్ అంటే మీనింగ్ ఏంటంటే హెవెన్లీ ప్యాలెస్. హెవెన్లీ ప్యాలెస్ అని చెప్పి అంటారు. విత్ ఎ నోట్ దట్ కుడ్ డాక్ with up to 3 spacecraft at a time for short stays and 2 for long. Bailon, who deputy chief designer the space station at the China Academy of Space Technology, said as reported by China State News Agency. సో హెవెన్లీ ప్యాలెస్ ఏదైతే ఉందో దాని మీనింగ్ మనకి టియాన్గాంగ్ మీనింగ్ హెవెన్లీ ప్యాలెస్ అనమాట. ఆ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో స్పేస్ స్టేషన్ యొక్క కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అంతా ఇప్పుడు పంపించినటువంటి మాడ్యూల్ టియాన్హే మాడ్యూల్ ఏదైతే ఉంటుందో దాని చేతిలో ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి మన తాలూకా చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాని తాలూకా డిప్యూటీ చీఫ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా విషయం చెప్పడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. నాకు ఇప్పుడు కామెంట్ బాక్స్లో చెప్పండి, చైనా అనేది మూన్ మీదకి లాంచ్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రోబ్ ఏంటి? ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి? రీసెంట్గా శాంపిల్స్, లూనార్ శాంపిల్స్ అనేవి తీసుకొచ్చింది దేనికి? భూమి మీదకి. సో ఆ తాలూకా ఇదేంటో నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇనిషియేట్స్ కరోనా వారియర్ స్కీమ్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేది కరోనా వారియర్ స్కీమ్ అనేటటువంటి స్కీమ్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఇన్ మధ్యప్రదేశ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్ ద కరోనా వారియర్ స్కీమ్. కరోనా వారియర్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందన్నమాట. ద గవర్నమెంట్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ హెల్త్ వర్కర్స్. ఎవరైతే హెల్త్ వర్కర్స్ కోవిడ్-19తో బాధపడుతున్నటువంటి పీపుల్కి సేవ చేస్తూ చనిపోయారో ఆ హెల్త్ వర్కర్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పూర్తి బాధ్యతలు మేము సేకరిస్తాము, మేము తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించడం అనేది జరిగింది. దేర్ ఫ్యామిలీస్ విల్ బి గివెన్ హనారియం ఆఫ్ 50 lakhs. గవర్నమెంట్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి 50 లక్షల రూపాయలు ఇవ్వబోతుందని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు మన చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే ద కరోనా vaccination campaign of people above 18 years of age cannot be started from May 1st due to non-recipient of vaccines from manufacturing companies. May 1st నుంచి above 18 వాళ్ళకి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పారు కదా, కానీ అది కండక్ట్ చేయలేకపోతున్నాము. ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మాకు వ్యాక్సిన్స్ అనేవి, టీకాలు అనేవి అందలేదు అని చెప్పి మనకు మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. ద వ్యాక్సిన్స్ ఆర్ లైక్లీ టు బి రిసీవ్డ్ ఇన్ ద స్టేట్ బై May 3rd. మే 3వ తారీఖుకి చేరుకుంటాయి. అండ్ కోవిడ్ వ్యాక్సిన్ విల్ బి అడ్మినిస్టర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు దోస్ ఆఫ్ అబవ్ 18 years of age. 18 ఏళ్ల పైబడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం కోవిడ్ వ్యాక్సిన్ అనేది అందిస్తాము. బట్ May 1st నుంచి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. వీళ్ళు అప్డేట్ ద డేట్ అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. సో కోవిడ్-19 కండిషన్ ఏదైతే ఉంటుందో కండిషన్ని రివ్యూ చేసి న్యూ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. వ్యాక్సినేషన్ తొందరగా అవ్వాలి, యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చేపట్టాలి, ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అనేది అందాలి, కోవిడ్-19 కేసులు అనేవి వాటిని పాండమిక్ని సమర్థవంతంగా కట్టడి చేయాలి అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. సో ఫార్ 80,66,980 డోసెస్ ఆఫ్ కరోనా వ్యాక్సిన్స్ హ్యావ్ బీన్ అడ్మినిస్టర్డ్ ఇన్ ద స్టేట్. సో మధ్యప్రదేశ్లో మనకి 80,66,980 డోసెస్ ఆఫ్ కరోనా వ్యాక్సిన్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం అనేది జరిగిందంటమ్మా. అర్థమైందా? out of which 70,19,763 first and 10,47,217 సెకండ్ డోసెస్. సో వ్యాక్సిన్ మనకి కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ 2 doses కదా. ఫస్ట్ డోసెస్ అని 70,19,763 అండ్ సెకండ్ డోసెస్ అని 10,47,217 అని చెప్పి మనకి ఇప్పుడు రిపోర్ట్లో చెప్పడం అనేది జరిగింది. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. కరోనా వారియర్ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారో మనకు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. ఎంత మొత్తంలో డబ్బులు ఇస్తారు? 50 లక్షల్లో ఎవరైతే కరోనాతో పాండమిక్తో ప్రజలకు సహాయం చేస్తూ చనిపోతారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. సో నెక్స్ట్ చూడండి అమ్మ, ఉబర్ మనకి ట్యాక్సీ ఇది ఏదైతే ఉంటుందో, ఉబర్ డిక్లేర్డ్ క్యాష్ ఇన్సెంటివ్ ఫర్ వ్యాక్సినేటింగ్ 1,50,000 డ్రైవర్స్. ఉబర్ యొక్క డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యాక్సినేట్ చేయడానికి ఉబర్ అనేటటువంటిది ఇన్సెంటివ్ ఏదైతే ఉంటుందో ఇన్సెంటివ్ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. మొత్తం 18.18.5 కోట్ల రూపాయలు $2 $2.5 మిలియన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే 1,50,000 ఆఫ్ ఇట్స్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ 6 monthsలో వ్యాక్సినేషన్ అనేది కంప్లీట్ చేయడానికి. ద కంపెనీ సెడ్ ఇన్ ఏ స్టేట్మెంట్, car, auto and motor drivers on its platform showing valid digital vaccination certificates would be eligible for rupees 400 for each of their 2 COVID-19 shots. ప్రతి ఒక్కరికి 400 రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళ COVID-19 వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కోసం, అందుకోసం 18.5 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో అది కంపెనీ అనేది వెచ్చించబోతుందని చెప్పడం అనేది జరిగింది. హెడ్ ఆఫ్ సప్లై అండ్ డ్రైవర్ ఆపరేషన్స్ ఉబర్ ఇండియా సౌత్ ఏషియా పవన్ వైష్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్పారు, వి విల్ సూన్ బిగిన్ కమ్యూనికేటింగ్ దిస్ ఇనిషియేటివ్ టు డ్రైవర్స్ అక్రాస్ ఆల్ అవర్ ప్రొడక్ట్ లైన్స్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు టేక్ అప్ దిస్ ఆఫర్. ప్రతి ఒక్క డ్రైవర్తో మేము మాట్లాడి అంటే కార్, ఆటో, మోటార్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ అనేది తీసుకునేలాగా మేము ప్రయత్నాలు అనేవి చేస్తామని చెప్పి ఉబర్ అఫీషియల్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. సో నెక్స్ట్, సామిర్ సెక్సారియా అపాయింటెడ్ యాజ్ సిఎఫ్ఓ ఆఫ్ టీసీఎస్. మన టీసీఎస్ కంపెనీ ఏదైతే ఉంటుందో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సామిర్ సర్కారియా అనేటటువంటి వ్యక్తి చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా ఎంపిక అవ్వడం అనేది జరిగింది. సో దిస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ ద లార్జెస్ట్ ఐటీ సర్వీసెస్ ఫ్రమ్ అందరికీ తెలుసు, రైట్. దానికి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా సామిర్ సర్కారియా అనేటటువంటి వ్యక్తిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. హీ రిప్లేసెస్ వి రామకృష్ణన్. ముందు చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ ఎవరంటే వి రామకృష్ణన్, హూ రిటైర్డ్ డే ఎర్లియర్. ఒకరోజు ముందు ఆయన ఇది అవ్వడం అనేది జరిగింది. మన సెక్సారియా గురించి చూసుకుంటే ఆయన 1999లో తన కెరీర్ ఏదైతే ఉంటుందో కెరీర్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎర్లీ ఇయర్స్లో కన్సల్టింగ్ అసైన్మెంట్స్, కన్సల్టెన్సీ వర్క్స్లో ఆయన బిజీగా ఎక్కువగా పనిచేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? హీ మూవ్ టు కార్పొరేట్ ఫినాన్స్ ఇన్ 2004. కార్పొరేట్ ఫినాన్స్కి ఆయన ఎప్పుడు మూవ్ అవ్వడం అనేది జరిగింది? 2004లో మూవ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ప్లేడ్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ కంపెనీస్ ఐపీఓ. మన తాలూకా కంపెనీ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఐపీఓ ఏదైతే ఉంటుందో, ఐపీఓ అంటే ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అమ్మ. అర్థమైందా? సో కంపెనీలకు డబ్బులు కావాల్సినప్పుడు ఐపీఓ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కంపెనీకి 1000 కోట్లు కావాలనుకోండి, ఐపీఓ రిలీజ్ చేస్తారు. సో ఆ పబ్లిక్ ఆఫరింగ్లో ప్రజలు స్టేక్స్ అనేవి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? షేర్స్ అనేవి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. దానిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. పియర్ టు బి అపాయింటెడ్ యాజ్ సిఎఫ్ఓగా అపాయింట్ అవ్వకముందు హీ వాజ్ హెడింగ్ ద ఫినాన్షియల్ అనలైటిక్స్, ప్లానింగ్ అండ్ బిజినెస్ ఫినాన్స్ ఫంక్షన్స్. ఫినాన్షియల్ అనలిటిక్స్, ప్లానింగ్ అండ్ బిజినెస్ ఫినాన్స్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన టీసీఎస్లోనే వాటికి హెడ్గా ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్గా ఆయన అపాయింట్ అవ్వడం అనేది జరిగిందమ్మా. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం చూడండి. సో నెక్స్ట్ చూడండి, యుఎస్ ఆర్మీ లెడ్ నాటో మిలిటరీ ఎక్సర్సైజెస్ డిఫెండర్ యూరప్ 21 లాంచ్డ్ ఇన్ అల్బేనియా. అల్బేనియా ఏ కాంటినెంట్లో ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏ కాంటినెంట్లో ఉందో కాదు, దాంతోపాటు అల్బేనియా యొక్క బౌండరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, బౌండరీస్ షేర్ చేసుకునేటటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో కంట్రీస్ పేర్లు కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. మీకు తెలియకపోతే తెలుసుకొనైనా మీరు కామెంట్ అనేది చేయండి, అడిగితే కామెంట్ చేయండి. ఎందుకు అంటే రేపు పొద్దున్న ఇదే క్వశ్చన్ వస్తే సార్ ఇప్పుడు చెప్పారని మీకు కన్ఫర్మ్గా కామెంట్ చేసిన క్వశ్చన్ అయితే గుర్తుంటుంది. 100% నేను షూరిటీ ఇస్తాను, గ్యారంటీ ఇస్తాను. అదే అందుకే మీకు కామెంట్ చేయమంటున్నా, చేయండి తప్పకుండా. సో నాటో మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సర్సైజ్ అనేటువంటి డిఫెండర్ యూరప్ 21 అనేటటువంటి ఎక్సర్సైజ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఆన్ April 26, 2021 ద యుఎస్ ఆర్మీ లెడ్ మల్టీనేషనల్ జాయింట్ ఎక్సర్సైజ్ డిఫెండర్ యూరప్ 21 ఏదైతే ఉంటుందో ఇది అల్బేనియాలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందమ్మా. ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ మోర్ దెన్ 30 ట్రైనింగ్ ఏరియాస్ ఇన్ 12 కంట్రీస్. 12 కంట్రీస్లో 30 ట్రైనింగ్ ఏరియాస్లో ఇది చేయడం అనేది జరుగుతుంది, ఇది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఈ డిఫెండర్ యూరప్ 21 జాయింట్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు ఏప్రిల్, మే, జూన్ అండ్ ఇంక్లూడింగ్ వెస్టర్న్ బాల్కన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. బాల్కన్ ఏరియా అంటే ఏంటి అంటే టర్కీకి పక్కన ఉన్నటువంటి ఏరియా. బాల్కన్ మౌంటైన్స్ ఉంటాయి, దానికి వెస్టర్న్ అంటే యూరప్ ఏదైతే ఉంటుందో యూరప్. అర్థమైందా? ఆ ఏరియాస్.
దిస్ వాజ్ ద యాన్యువల్ యూఎస్ లెడ్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది ప్రతి సంవత్సరం కండక్ట్ చేసేటటువంటి ఎక్సర్సైజ్ అండ్ ఇట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 28,000 ఫోర్సెస్. మొత్తం 28 కంట్రీల నుంచి, నాటో కంట్రీస్ నుంచి 28,000 ఫోర్సెస్ అనేవాళ్ళు 26 నేషన్స్, మొత్తం 26 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది, ఇంక్లూడింగ్ ద యునైటెడ్ స్టేట్స్, నాటో కంట్రీస్ అండ్ దేర్ అలైస్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి కంట్రీస్, దాంతోపాటు వాళ్ళ తాలూకు అలైస్ నుంచి. ఇట్ ఈస్ డిజైన్ టు బిల్డ్ రెడీనెస్ అండ్ ఇంటరాపరబిలిటీ బిట్వీన్ యుఎస్ అండ్ నాటో అండ్ పార్ట్నర్ మిలిటరీస్. సో ఈ నాటో అలైస్ యుఎస్ మధ్య కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో, కోఆపరేషన్, టెక్నాలజీ షేరింగ్, ఇవేవైతే ఉంటాయో, రెడీనెస్, దాంతోపాటు ఇంటరాపరబిలిటీ, ఆపరేషన్ అనేది కరెక్ట్గా ఈ సస్టైన్ చేయడం కోసం ఈ తాలూకా ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి డిఫెండర్ యూరప్ 21 ఏదైతే ఉంటుందో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అబౌట్ డిఫెండర్ యూరప్ చూడండి. డిఫెండర్ యూరప్ ఈజ్ అన్ యాన్యువల్ లార్జ్ స్కేల్ యుఎస్ ఆర్మీ లెడ్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ డిఫెన్సివ్ ఇన్ నేచర్ అండ్ ఫోకస్డ్ ఆన్ డిటరింగ్ అగ్రెషన్ విచ్ దిస్ ఇయర్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఆపరేషనల్ రెడీనెస్ ఇంటరాపరబిలిటీ విత్ నాటో. సో ఇట్ ఈస్ అన్ యాన్యువల్ లార్జ్ స్కేల్ యుఎస్ ఆర్మీ లీడ్ చేసేటటువంటి, ప్రతి సంవత్సరం కండక్ట్ చేసేటటువంటి ఒక లార్జ్ స్కేల్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అండి, డిఫెన్స్ ఎక్సర్సైజ్. అర్థమైందా? అండ్ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ డిటరింగ్ అగ్రెషన్, బయట కంట్రీస్ యొక్క అగ్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయడం. విత్ దిస్ ఇయర్ ఫోకస్ ఆన్ బిల్డింగ్ ఆపరేషనల్ రెడీనెస్ అండ్ ఇంటరాపరబిలిటీ. నాటో ఏదైతే ఉంటుందో ఏ విపత్తు వచ్చిన వెంటనే రెడీగా ఉండాలి, రెడీనెస్ అండ్ ఇంటరాపరబిలిటీ ఏదైతే ఉంటుందో, ఒకరికొకరు సహకరించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని ఇయర్ దీన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. విత్ ఎ గ్రేట్ నెంబర్ ఆఫ్ ఎలైస్ అండ్ పార్ట్నర్స్ ఓవర్ ఎ వైడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ దెన్ ఎవర్ బిఫోర్. సో తమ తాలూకా స్నేహితులు, ఎలైస్ ఎవరైతే ఉన్నారో, పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ట్రూప్స్తో ఒక భీభత్సంగా దీన్ని పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించబోతుండడం అనేది జరుగుతుంది. డిఫెండర్ యూరప్ 21. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ దానికి వెళ్దాం, చూడండి. సో నెక్స్ట్ చూడండి అమ్మా. ఇండియన్ నేవీ అన్వీల్డ్ ఆపరేషన్ సముద్ర సేతు 2 ఫర్ షిప్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఫిల్డ్ కంటైనర్స్ టు ఇండియా. ఇండియన్ నేవీ అనేది ఆపరేషన్ సముద్ర సేతు 2 అనేటటువంటి ఒక ప్రోగ్రామ్, ఒక ఆపరేషన్ ఏదైతే ఉంటుందో లాంచ్ చేసింది. ఎందుకంటే వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ఫిల్డ్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశానికి తరలించడం కోసం ఇండియన్ నేవీ ఆపరేషన్ సముద్ర సేతు 2 అనేటటువంటి ఒక దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది, ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం అనేది జరిగింది. టు ఆగ్మెంట్ ద ఆన్గోయింగ్ నేషనల్ మిషన్ ఫర్ మీటింగ్ ద ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్. ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడంలో కంట్రీ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సపోర్ట్ చేయడం కోసం. మిషన్ డిప్లాయిడ్ ఇండియన్ నేవల్ వార్షిప్స్ విల్ అండర్టేక్ షిప్మెంట్ ఆఫ్ లిక్విడ్ ఆక్సిజన్ ఫిల్డ్ క్రయోజెనిక్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో, క్రయోజెనిక్ కంటైనర్స్లో మనకి లిక్విడ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో లిక్విడ్ ఆక్సిజన్ని తీసుకురావడం కోసం, షిప్మెంట్ అనేది చేయడం కోసం ఈ మిషన్ అనేది డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. అండ్ అసోసియేటెడ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద నేషన్స్ ఫైట్ అగెన్స్ట్ కోవిడ్-19. నాట్ ఓన్లీ క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్స్, దాంతోపాటు మెడికల్ ఎక్విప్మెంట్ కూడా, పీపీఈ కిట్స్ ఏవైతే ఉన్నాయి, మాస్క్లు ఏవైతే ఉన్నాయి, ఇలాంటివి కూడా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. 2 షిప్స్ ఐఎన్ఎస్ కోల్కతా అండ్ ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ షిప్ కోల్కతా అండ్ ఇండియన్ నేవల్ షిప్ తల్వార్, ఇవి పోర్ట్ మనామా, బెహ్రైన్లో ఉండేటటువంటి పోర్ట్ మనామా. బెహ్రైన్ ఈజ్ ఏ స్టేట్ బౌండరింగ్ పర్షియన్ గల్ఫ్ అండి. పెర్షియన్ గల్ఫ్లో బెహ్రైన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పోర్ట్ బనామా ఏదైతే ఉంటుందో అక్కడికి, ఆ పోర్ట్కి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎంబార్కింగ్ ట్రాన్స్పోర్టింగ్ 40 మిలియన్ టన్స్ ఆఫ్ లిక్విడ్ ఆక్సిజన్ టు ముంబై. సౌదీ అరేబియా నుంచి అండ్ మిడిల్ ఈస్ట్ నుంచి ముంబైకి లిక్విడ్ ఆక్సిజన్ అనేది తరలించడానికి వీళ్ళు డిప్లాయ్ చేయడం అనేది జరిగిందమ్మ. ఐఎన్ఎస్ జలశ్వా ఈజ్ en route టు బ్యాంకాక్ అండ్ ఐఎన్ఎస్ ఐరావత్ టు సింగపూర్ ఫర్ సిమిలర్ మిషన్స్. సో ఐఎన్ఎస్ జలశ్వా ఏదైతే ఉంటుందో అది బ్యాంకాక్ వెళ్ళింది ఆక్సిజన్ తీసుకురావడానికి, అండ్ ఐఎన్ఎస్ ఐరావత్ ఏదైతే ఉంటుందో అది సింగపూర్కి వెళ్ళింది. సో సేమ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఆక్సిజన్, వాళ్ళ తాలూకు ఎయిడ్ ఏదైతే ఉంటుందో అది ఇండియాకి తీసుకురావడానికి. లాస్ట్ ఇయర్ ఇండియన్ నేవీ హ్యాడ్ లాంచ్డ్ ఆపరేషన్ సముద్ర సేతు యాజ్ పార్ట్ ఆఫ్ ద వందే భారత్ మిషన్ అండ్ రీపాట్రియేటెడ్ అబౌట్ 4,000 స్ట్రాండెడ్ అండ్ డిస్ట్రెస్డ్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ మాల్దీవ్స్, శ్రీలంక అండ్ ఇరాన్. సో లాస్ట్ ఇయర్ సముద్ర సేతు అనేటటువంటి ఆపరేషన్ ఇండియన్ నేవీ లాంచ్ చేసింది. ఎందుకు అంటే మాల్దీవ్స్లోను, శ్రీలంకలోను, ఇరాన్లోను చిక్కుకున్నటువంటి భారతీయ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశాన్ని చేరుకునేందుకు, వాళ్ళకి భారతదేశానికి చేరవేసేందుకు ఈ ఆపరేషన్ సముద్ర సేతు ఇండియన్ నేవీ లాంచ్ చేసింది. ఇప్పుడు ఆపరేషన్ సముద్ర సేతు 2 ఇండియా ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఇండియాకి సపోర్ట్ చేస్తామన్నటువంటి కంట్రీస్ నుంచి ఆ ఎక్విప్మెంట్ అనేది షిప్మెంట్ చేయడం కోసం ఇండియన్ నేవీ ఈ తాలూకు ప్రాజెక్ట్ ఏదైతే, ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది చేపట్టిందాము. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం, చూడండి.
సో నెక్స్ట్ చూడండి అమ్మ, ఫార్మర్ అటార్నీ జనరల్ సొలీ సరాబ్జీ ఎవరైతే ఉన్నారో ఈయన చనిపోవడం అనేది జరిగిందమ్మ. సో April 30, 2021 ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ రినౌడ్ జ్యూరిస్ట్ అయినటువంటి న్యాయ కోవిదుడు అయినటువంటి సోలీ సొరాబ్జీ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం అనేది జరిగింది. అతని ఏజ్ 91 ఏజ్లో ఆయన చనిపోవడం అనేది జరిగింది. హీ వాజ్ డిజిగ్నేటెడ్ సీనియర్ కౌన్సిల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇన్ 1971. 1971లో సీనియర్ కౌన్సిల్గా ఆయన్ని డిజిగ్నేట్ చేయడం అనేది కూడా జరిగింది. సీనియర్ అడ్వకేట్గా దీన్ని ఇది చేయడం అనేది కూడా జరిగింది. హీ సర్వ్డ్ యాజ్ ద సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1977 to 1980. 1977 నుంచి 1980 ఆ సమయంలో ఈయన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా ఇది అవ్వడం అనేది జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లాయర్ అన్నట్టు, అర్థమైందా? సో అలా ఇది అవ్వడం అనేది జరిగింది. హీ బికేమ్ ద అటార్నీ జనరల్ అంటే పెద్ద లాయర్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ 1989 to 1990. 1989 నుంచి 1990 వరకు ఈయన అటార్నీ జనరల్గా కూడా పనిచేశారు. అండ్ దెన్ ఫ్రమ్ 1998 to 2004 వరకు కూడా తన అటార్నీ జనరల్గా వర్క్ చేయడం అనేది జరిగింది. హీ వాజ్ అపాయింటెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ యాజ్ ఎ స్పెషల్ రిపోర్టర్ ఫర్ నైజీరియా ఇన్ 1997 టు రిపోర్ట్ ఆన్ ద హ్యూమన్ రైట్స్ సిచ్యువేషన్ ఇన్ దట్ కంట్రీ. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో అది కూడా ఈయన్ని నైజీరియాలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రిపోర్ట్ చేయమని చెప్పి 1997లో ఈయన డిప్లాయ్ కూడా చేయడం అనేది జరిగింది. అంటే ఇంటర్నేషనల్గా అద్భుతమైనటువంటి పేరున్నటువంటి వ్యక్తి అండి. ఆల్సో ఈ బికేమ్ ఏ మెంబర్ అండ్ లేటర్ చైర్మన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ సబ్ కమిషన్ ఆన్ ద ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫ్రమ్ 1998 to 2004. 1998 నుంచి 2004 వరకు ఈయన ఏమయ్యారు అంటే చైర్మన్ అవ్వడం అనేది జరిగింది. దేనికి? యునైటెడ్ నేషన్స్ సబ్ కమిషన్ ఆన్ ద ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సబ్ కమిషన్ ఆన్ ద ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి ఈయన చైర్మన్గా కూడా వ్యవహరించడం అనేది జరిగిందమ్మా. కమిషన్కి చైర్మన్ అవ్వడం అంటే మాటలా ఒక భారతీయుడు అనేది, సో చాలా గొప్ప ఇది అనేది అవ్వడం అనేది జరిగింది. సో హీ వాజ్ ఆనర్డ్ విత్ ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మవిభూషణ్. సో సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్ ఏదైతే ఉంటుందో అది ఈయనకి ఇవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ హైయెస్ట్ భారతరత్న ఇన్ మార్చ్ 2020లో ఈయనకి పద్మవిభూషణ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఫర్ హిజ్ డిఫెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడంలో ఈయన తాలూకా ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేస్తూ, ఈయన అచీవ్మెంట్స్ని రికగ్నైజ్ చేస్తూ పద్మవిభూషణ్ కూడా ఈయనకి ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వడం అనేది జరిగిందమ్మ. ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. చక్కగా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. సో మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. జాయిన్ అవ్వాలి అంటే చక్కగా వెంటనే ఫోన్ చేసి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకే చాలా ఉపయోగపడుతుందమ్మా. అదే మమ్మల్ని నమ్మండి, మీకు చాలా డీటెయిల్డ్గా ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పడం అనేది జరుగుతుంది బేసిక్స్ నుంచి. ఓకేనా? సో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం. బాయ్ అమ్మా.